భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇరాన్ చాబహార్ పోర్ట్ అగ్నిగోళంగా మారిపోయింది. అమెరికా దళాలు జరిపిన భారీ క్షిపణి దాడులతో చాబహార్ నగరం ఉలిక్కిపడింది. ఆకాశం నుంచి కురిసిన బాంబులతో పోర్టులోని మౌలిక వసతులు కుప్పకూలాయి. హర్ముజు జలసంధి సమీపంలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాలే అమెరికా ఈ దాడులకు కారణమని ప్రాథమిక సమాచారం. చాబహార్ కేవలం ఒక ఓడరేవు మాత్రమే కాదు, ఇది భారత్ కన్న కలలకు ప్రతీక. భారత్ పెట్టుబడులతో అభివృద్ధి చెందుతున్న ఈ పోర్ట్ ఇప్పుడు శిథిలాల కుప్పగా మారింది. కలంతారి పోర్టు ప్రాంతం మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే మొత్తం నగరమే చీకట్లోకి వెళ్లిపోయింది. విద్యుత్ సరఫరా వ్యవస్థలు ధ్వంసం అవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ఈ పోర్ట్ను ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్, మధ్యాసియా దేశాలకు సరుకులను సులభంగా రవాణా చేయాలనేది భారత్ లక్ష్యం. పాకిస్తాన్ భూభాగాన్ని దాటకుండానే సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం సాగించవచ్చని భారత్ భావించింది. అమెరికా ఇప్పుడు ఈ పోర్టునే లక్ష్యంగా చేసుకోవడం వెనుక భౌగోళిక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు ఇరాన్ అడ్డు తగులుతోందనే నెపంతో అమెరికా ఈ దాడులకు పాల్పడింది. గతంలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాలు ఇప్పుడు గాల్లో కలిసిపోయాయి. ఇరాన్ తన ఆధీనంలో ఉన్న కీలక నిర్మాణాలను వాణిజ్య నౌకలపై దాడులకు వాడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఈ విధ్వంసానికి పూనుకుంది. రెస్క్యూ బృందాలు అక్కడ పరిస్థితిని కూడా అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తూ ఉన్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించే పనులు అధికారులు కూడా నిమగ్నమయ్యారు. భారీ పేలుళ్ల శబ్దాలకు చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లాయి. భారత్ పెట్టుబడులు పెట్టిన చోట ఇలాంటి దాడులు జరగడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే దారితీస్తోంది. చాబహార్ ప్రాముఖ్యత దృష్ట్యా భారత్ ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్థికంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ఈ పోర్టు భారత్కు అత్యంత కీలకం. ఇప్పుడు ఆ నిర్మాణాలు దెబ్బతినడం వల్ల భారత్ వాణిజ్య ప్రణాళికలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఈ పరిణామం హిందూ మహాసముద్రంలో శాంతిని ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకవైపు యుద్ధం, మరొక వైపు వాణిజ్య ఆటంకాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ఇరాన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమెరికా తన తదుపరి అడుగు ఏ విధంగా వేస్తుందో కూడా వేచి చూడాలి. చాబహార్లోని ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు సద్దుమణుగుతుందో ఎవరికి తెలియని సిచ్యువేషన్లో నెలకొన్నాయి అక్కడ. భారత్ కన్నకలలు ఇలా యుద్ధానికి బలి కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై మోదీ ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా ఇప్పుడు కీలకంగా మారింది.